మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలల ఉపాధ్యాయులను పాఠశాల ప్రిన్సిపల్స్ కావచ్చు, వాళ్ళ రీజనల్ మేనేజర్స్, డీన్స్ వాళ్ళని ఇప్పుడే కార్పొరేట్ విద్యా సంస్థ అయినటువంటి శ్రీ చైతన్య హై స్కూల్స్ ఈరోజు హైదరాబాద్లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కోసము వాళ్ళ స్కూళ్ళల్లో 10వ తరగతి చదువుతున్న పిల్లల్ని జూనియర్ కాలేజ్లో అడ్మిషన్ చేయాలని చెప్పి ఈ దసరా సెలవులలో ఉపాధ్యాయులను క్యాంపెయినింగ్ చేపిస్తున్నారు. అటువంటి పరిస్థితి మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, మందమర్ల కావచ్చు, వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్స్ వాళ్ళ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లకు దసరా సెలవులు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళను కార్పొరేట్ జూనియర్ కాలేజ్ అయినటువంటి శ్రీ చైతన్య కాలేజ్కి మీ పిల్లల్ని పంపాలని చెప్పి వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అన్ని పాఠశాలలకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హాలిడేస్ ఇస్తే శ్రీ చైతన్య ఉపాధ్యాయులకి కావచ్చు, నారాయణ పాఠశాల ఉపాధ్యాయులకు కావచ్చు దసరా సెలవులు ఇవ్వలేని అధ్వానంగా ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పరిస్థితి ఉంది. మంచిర్యాలకు సంబంధించిన విద్యార్థి సంఘాల గ్రూపులలో ఇదే చర్చ నడుస్తుంది. శ్రీ చైతన్య ఇంటర్మీడియట్ కళాశాల కార్పొరేట్ యాజమాన్యాలు ఉపాధ్యాయులను ఒక వస్తువులాగా చూస్తూ వారికి దసరా సెలవులు ప్రకటించకుండా ముందస్తుగానే ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేయాలని కట్టుదిట్టమైన నిబంధనలు జారీ చేసి ఉపాధ్యాయులను ఇంటింటికి తిప్పుతున్నారు. వెంటనే యాజమాన్యాలు స్పందించి ఉపాధ్యాయులకు దసరా సెలవులు ప్రకటించి ముందస్తు అడ్మిషన్ చేయకూడదని తెలంగాణ విద్యార్థి జేఏసీ హెచ్చరిస్తుంది. లేని పక్షంలో శ్రీ చైతన్య కార్పొరేట్ ఇంటర్మీడియట్ కళాశాలపై దాడులకు దిగడానికైనా సిద్ధంగా ఉన్నామని, కళాశాల ముందు బైఠాయించి దశల వారీగా కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం. చేరాల వంశీ తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి. కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీ అరికట్టేంత వరకు మా ఉద్యమం ఆగదు అని చెప్తే, చిప్పకుర్తి శ్రీనివాస్ వాళ్ళు పాఠశాల ఉపాధ్యాయుల లేక ఇంటర్మీడియట్ కళాశాలలకు పిఆర్ఓల జిల్లా విద్యాశాఖ అధికారి సమాధానం. మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అసలు ఆయన ఎందుకు ఉన్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయించిన హాలిడేస్ని మంచిర్యాల జిల్లాలో చాలా పాఠశాలలు విద్యార్థులకు టీచర్స్కి ఇవ్వకుండా ఇప్పటికీ కొన్ని పాఠశాలలు క్లాసులు నిర్వహిస్తుంది. వాటిపైన కనీసం అటు దిక్కు కూడా చూడరు. ప్రైవేట్ పాఠశాలల్లో ఏం జరిగినా మంచిర్యాల డిఓకు యాదయ్యకు అసలు అవసరమే లేని పరిస్థితి. ఇక్కడ వాళ్ళు పిఆర్ఓల జిల్లా విద్యాశాఖ అధికారి సమాధానం, ఉపాధ్యాయుల పిఆర్ఓల అని చెప్పి చిప్పకుర్తి శ్రీనివాస్ అడుగుతుంటే, జీతాలు ఇవ్వాల్సిన శ్రీ చైతన్య యాజమాన్యాలు జీతాలు ఆశ చూపి దసరా సెలవుల్లో ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. దసరా సెలవులలో ఇప్పటికీ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా ఈరోజు జీతాలు ఇస్తే తెల్లారి నుండి హాలిడేస్ ప్రకటించాలి. టీచర్స్కి రోజు స్కూల్ పెడితే అరే ఈరోజు జీతాలు వస్తాయి, రేపు జీతాలు వస్తాయన్న ఆశతో వాళ్ళు స్కూల్కి వస్తున్నట్టు మనం ఈరోజు వరకు కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళను శ్రీ చైతన్య జూనియర్ కాలేజీకి అడ్మిషన్స్ చేయమని చెప్పి పాపం దసరా హాలిడేస్ ఇవ్వకుండా వెట్టి చాకిరి చేపించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో నెలకొంది. ఉపాధ్యాయులు కూడా దయచేసి మీరు కూడా గమనించండి. మీ డీన్లు చెప్తానో, మీ ఆర్ఎంలు చెప్తానో, ఎవరో చెప్తే మీరు బెండ్ కాకండి. ఒక్కసారి ఆ యజమాన్యాల పైన మీరు తిరుగుబాటు చేయండి. మంచిర్యాల జిల్లా మొత్తం అన్ని పాఠశాలల్లో స్ట్రైక్ పిలిపియండి. మీరు కాకుండా ఇంకోటి ఎవరు వచ్చి చెప్తారో చూద్దాం. శ్రీ చైతన్య పాఠశాల కావచ్చు, నారాయణ పాఠశాల కావచ్చు, కార్పొరేట్ పాఠశాలలు మీరు లేకపోతే వాళ్ళకి దిక్కే లేదు. వాళ్ళకు విద్యా సంస్థలు నడిపే సత్తా కూడా ఉండదు. అలాంటి పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేయడం తప్పు కాదు. కానీ యజమాన్యాల వేధింపులను కూడా మనం తిరిగి వాళ్లకు చెంపపెట్టులాగా బుద్ధి చెప్పాల్సిన అవసరం. మనం బానిసలం కాదు. మనం లేకపోతే ఆ విద్యా సంస్థలే నడవాయి. మనం లేకపోతే ఈరోజు వేల కోట్లు విద్యార్థుల దగ్గర నుండి దోచుకునే సత్తా కూడా ఈ శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలకు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఉపాధ్యాయులారా దయచేసి మీ హక్కులను మీరు కాపాడుకోండి. యజమాన్యాలపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దసరా హాలిడేస్ ఇచ్చినాక కూడా ఇంకా 10th పరీక్షలు కూడా కాలేదు. ఈరోజు విద్యార్థుల కోసము మీరు తిరగాల్సిన అవసరం. ఈరోజు విద్యార్థుల కోసం మీరు తిరిగి ఒక ఏజెంట్గా మారిపోదు. మీకున్న చదువు, మీకున్న ఉపాధ్యాయ వృత్తికి ఉన్న పేరును వాళ్ళు ఒక పిఆర్ఓలుగా, ఒక ఏజెంట్లుగా, ఒక బ్రోకర్లుగా ఆ యజమాన్యాలు మారుస్తున్నారనేది గమనించండి. ఖచ్చితంగా మీ యజమాన్యాలపై తిరుగుబాటు చేయండి. మీతో కాకపోతే మీ యజమాన్యాలు మిమ్మల్ని ఏదిస్తే మాకు చెప్పండి. C4 న్యూస్ ఛానల్కి మన సమాజానికి చెప్పండి. శ్రీ చైతన్య మెడల్ వంచి మీకు హాలిడేస్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మంచిర్యాల విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా న్యాయబద్ధంగా మీ హక్కుల కోసం పోరాటం చేస్తారు.
ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘాలని ఆ సంఘాల సహాయం తీసుకోండి. హాలిడేస్ ఇచ్చినాక కూడా వెట్టి చాకిరీ చేసి విద్యాసంస్థ వేధింపులకు మీరు బానిసలు కాకండి. మీ హక్కులను మీరు కాపాడుకొని శ్రీ చైతన్య యాజమాన్యాలు ఏదైతే కాలేజీల కోసం వాళ్ళు శ్రీ చైతన్య కోసం మీ 10వ తరగతి ఈరోజు ఈ విద్యార్థి శ్రీ చైతన్య మంచిర్యాల స్కూల్ నుండి శ్రీ చైతన్య హైదరాబాద్ బ్రాంచ్కి పంపుతా కూడా ఆ మేనేజ్మెంట్కి మీ ప్రిన్సిపల్స్కి ఒక స్టూడెంట్ మీద వాళ్ళు చేసిన బ్రోకరిజంకి 15,000 నుండి 20,000 రూపాయలు సంపాదిస్తారు. మీకు తెలుసా అది? మీకు నెల మొత్తంలో 15,000 జీతం ఇస్తారు, 20,000 రూపాయలు ఇస్తారు. కానీ వీళ్ళు స్టూడెంట్లను నమ్ముకొని వాళ్ళు దోచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కేవలం ఉపాధ్యాయులుగా మీ సబ్జెక్టు టీచర్గానే మేము పనిచేస్తాం, పిఆర్ఓలం కాదు, ఏజెంట్లం కాదు, బ్రోకర్లం కాదు అని చెప్పి మీ ప్రిన్సిపల్లని కావచ్చు, మీ డీన్లని కావచ్చు, మీ రీజనల్ హెడ్లని కావచ్చు నిలదీయండి. వాళ్ళు ఎక్కువ తక్కువ చేసి మిమ్మల్ని తీసేస్తే కూడా మేము మీకు న్యాయంగా మీ న్యాయబద్ధమైన వృత్తిని కాపాడే ప్రయత్నంలో C4 ఉంటుంది, మంచిర్యాలలో ఉన్న విద్యార్థి సంఘాలు ఉంటాయి, ప్రైవేట్ విద్యా సంస్థలు ఉంటాయి, మీ ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాలు కూడా మీకు అండగా ఉంటాయి. ఈరోజు విద్యాశాఖ అధికారిని నమ్ముకుంటే న్యాయం జరిగే పరిస్థితి కూడా లేదు. విద్యాశాఖ అధికారికి ఇంత చర్చ జరుపుతా ఉంటే కూడా ఓ దిక్కు ప్రైవేట్ పాఠశాలలో శ్రీ చైతన్య టీచర్లు అక్కడ క్యాంపెయినింగ్లో ఉన్నారని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆయన చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి విద్యార్థి సంఘాలతోనే లేక మీడియాతోనే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ హక్కులను మీరు కాపాడుకోవడానికే ఈరోజు ప్రయత్నం చేయండి తప్ప బానిసలుగా ప్రైవేట్ ఉపాధ్యాయులు మారకండి.